కదిరి ప్రైవేట్ టీచర్ యూనియన్ నుంచి జంషీర్ భాష మాట్లాడుతున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2019 సంవత్సరంలో పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో మన ఆంధ్రప్రదేశ్లో 23,000 డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నేను వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినారు. మరి ఆయన ఒక మాట అన్నారు, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయద్దని చెప్పేసి మీరు చెప్పండి, మీరు అందరికీ చెప్పండి చెప్పి కూడా చెప్పారు. మరి 200 యూనిట్ల వరకు ఉచితం అని చెప్పినారు. మళ్ళీ 200 యూనిట్లు ఉచితం ఏమైంది? బస్సు ఛార్జీలు బాధుడే అన్నారు. మరి ఇతను బస్సు ఛార్జీలు ఎన్నిసార్లు, దాదాపుగా 8 సార్లు పెంచడం జరిగింది. మరి అదేవిధంగా నిత్యావసర సరుకులు, ఇప్పుడు పోలవరం కూడా ఇంతవరకు పూర్తి కాని పరిస్థితి. అసెంబ్లీలో ఆయన మంత్రి గారు మాట్లాడతారు, నేను త్వరలోనే కంప్లీట్ చేసి ఒక డేట్ కూడా ఫిక్స్ చేసి ఆ డేట్ దాకా పూర్తి చేస్తామని చెప్తారు. మరి ఇంతవరకు పోలవరము ముందుకు సాగింది లేదు. మరి అదేవిధంగా రాజధాని, మళ్ళీ ఆ రాజధాని నిర్మాణానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పినటువంటి వ్యక్తులు ఇప్పుడు మాట మార్చి మళ్ళీ 3 ముక్కలు ఆట ఆడుతున్నారు. మరి అదేవిధంగా ప్రజలకు మద్యపానం కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మరి ఈ రాష్ట్రంలోని ప్రజలు అణువున అడుగడుగున అన్ని విధాలుగా మోసపోయి ఉన్నారు. మరి మీరే చెప్పారు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి. ఈ ఒక్క ఛాన్స్లో మీ నిజ స్వరూపం బయటపడింది. ఇప్పుడు ప్రజలు మీకు ఓటు ద్వారా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇంకా వచ్చే ఎన్నికల్లో కనీసం మీకు వచ్చినటువంటి, మీరు చెప్తున్నారు 175కు 175 సీట్లు గెలుస్తాము అని చెప్పేసి. ఈ 175కు 175 కాదు కదా, మీ పులివెందులలో గెలిచి మీరు నిరూపించుకోండి అని చెప్పేసి ఈ కదిరి ప్రైవేట్ టీచర్ యూనియన్ తరపు నుంచి మీకు తెలియపరుస్తున్నారు.